ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడవు, ఎంతో ఉన్నతమైన దేవుడు ప్రభా, ఆకాశమందు ఆసీనుడు అయిన దేవుడు, స్తుతించడానికి ప్రభా ఈ ఉదయకాల సమయంలో మహాకృప చేత నేను బ్రతికించి నీ సన్నిధికి తీసుకొని వచ్చినందుకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. కొంత సమయం నీ సన్నిధిలో గడపడానికి నీ ఆత్మను దయచేయండి, నడిపింపును దయచేయండి దేవా. జీవం కలిగిన నీ వాక్కులు ప్రభావ వినిపించండి. మేము బ్రతకడానికి కావలసిన మాటలు దేవా, నిన్ను ఆరాధించడానికి కావలసిన మాటలు ప్రభావ మాకు దయచేయండి దేవా. నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ కిందకి మోస్తున్నాం ప్రభా. ఆయన ద్వారా మాకు అనుగ్రహించిన కృపను మహేశ్వర్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా, అపరిమితంగా నీ వాత్సల్యతను, నీ ప్రేమను ప్రభా మా మీద కుమ్మరించండి. నీ నీతిని మా మీద అవసరంగా ధరింపచేయండి ప్రభా. నీ పరిశుద్ధత, నీ జ్ఞానం మాకు దయచేయండి ప్రభా. ప్రతి విషయంలో నేను సంతోషపెట్టడానికి ఆత్మలో నుంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రభా నిన్ను ఆరాధించడానికి కావాల్సిన సహాయం దయచేయండి ప్రభా. ప్రభా మా పాపములు, మా లోపములు, మా యొక్క బలహీనతలను దేవా నీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి మీరు అంగీకరిస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం ప్రభా. అయినా ప్రతి విషయంలో మీ శక్తిని, మీ బలాన్ని, మీ పరిపూర్ణమైన జ్ఞానాన్ని మేము పొందుకొని మీ సన్నిధిని సంపూర్ణంగా అనుభవించడానికి ప్రభా కావలసిన సహాయాన్ని మీరే పరలోకం నుంచి పంపించండి. ఆ రీతిగా ఈ సమయం అంతా దీవెనకరంగా చేయమని హృదయపూర్వకంగా నేను కోరుతూ ప్రభా ఈ మధ్యాహ్న ప్రార్థన ప్రభా మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సద్గుణశీలుడా నీవే పూజ్యుడవు, స్తుతి ఆరాధనకి నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివే. సద్గుణశీలుడా నీవే పూజ్యుడవు, స్తుతి ఆరాధనకి నీవే అర్హుడవు. ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. సిలువ సునాదమును నా శ్రమ దినమున మధుర గీతికగా మదిలో వినిపించే. సిలువ సునాదమును నా శ్రమ దినమున మధుర గీతికగా మదిలో వినిపించే. సిలువలో దాగిన సర్వ సంపదలిచ్చి
కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మశక్తితో. సిలువలో దాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మశక్తితో. యేసయ్యాని సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యాని సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. సద్గుణశీలుడా నీవే పూజ్యుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివే. యేసయ్యాని సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యాని సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. నా తోడు నీడవై మరపురాని మహోపకార్యములు నాకై చేసి. నా తోడు నీడవై మరపురాని మహోపకార్యములు నాకై చేసి. చీకటి దాచిన వేకువగా మార్చి బలమైన జనముగా నిర్ధారించితివి నీ కీర్తి కొరకే. చీకటి దాచిన వేకువగా మార్చి బలమైన జనముగా నిర్ధారించితివి నీ కీర్తి కొరకే. యేసయ్యాని సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యాని సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. సద్గుణశీలుడా నీవే పూజ్యుడవు, స్తుతి ఆరాధనకి నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి. యేసయ్యాని సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. నా మంచి కాపరివై మమతా సమతలు మనోహర స్థలములను నాకనుగ్రహించి. నా మంచి కాపరివై మమతా సమతలు మనోహర స్థలములను నాకనుగ్రహించి. మారాదాచిన మధురము నాకిచ్చి నడిపించుచున్నావు సురక్షితముగా నాత్యంతమై. మారాదాచిన
దాచిన మధురము నాకిచ్చి నడిపించుచున్నావు. సురక్షితముగా నన్ను ఆద్యంతమై చీకటి దాచిన వేకువగా మార్చి ఫలమైన జనముగా నిర్ధారించితివి నీ కీర్తి కొరకే. చీకటి దాచిన వేకువగా మార్చి ఫలమైన జనముగా నిర్ధారించితివి నీ కీర్తి కొరకై. సిలువలో దాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మశక్తితో. సిలువలో దాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మశక్తితో. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. సద్గుణశీలుడా నీవే పూజ్యుడవు. స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకే చేతివే. స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకే చేతివే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. సిలువ సునాదమును ఆశ్రమ దినమున మధుర గీతికగా మదిలో వినిపించి నా మంచి కాపరివై మమత సమతలు మనోహర స్థలములలో నాకనుగ్రహించి నా తోడు నీడవై మరపురాని మహోపకార్యములు నాకై చేసి చీకటి దాచిన వేకువగా మార్చి బలమైన జనముగా నిర్ధారించితివి నీ కీర్తి కొరకై. మారదాచిన మధురము నాకిచ్చి నడిపించుచున్నావు. సురక్షితముగా నన్ను ఆద్యంతమై సిలువలో దాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మశక్తితో. యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే
ఇది నాపై నీకున్న అనురాగమే. సద్గుణశీలుడా నీవే పూజ్యుడవు, స్తుతి ఆరాధనకి నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివే. స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివే. యేసయ్యా నీ సంకల్పమే, ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే, ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే, ఇది నాపై నీకున్న అనురాగమే. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. నాకు ఇలాలో ఆదరణ నీవేగా. యేసయ్యా ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా. యేసయ్యా ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా. యేసయ్యా ఆనందము నీవేగా. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువాతో. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువాతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా. యేసయ్యా ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా. యేసయ్యా
ఆనందము నీవేగా నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసన ఇచ్చినావు సింహాల నోళ్ళను మూసినావు సింహాసన ఇచ్చినావు సింహాల నోళ్ళను మూసినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము ఎవ్వరు లేరు నాకు ఇలాలో ఎవ్వరు లేరు నాకు ఇలాలో ఆదరణ నీవేగా యేసయ్యా ఆనందము నీవేగా ఆదరణ నీవేగా యేసయ్యా ఆనందము నీవేగా నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు జయ జీవితము ఇచ్చినావు విశ్వాసము కాచినావు జయ జీవితము ఇచ్చినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము ఎవ్వరు లేరు నాకు ఇలాలో ఎవ్వరు లేరు నాకు ఇలాలో ఆదరణ నీవేగా యేసయ్యా ఆనందము నీవేగా ఆదరణ నీవేగా యేసయ్యా ఆనందము నీవేగా ఆదరణ నీవేగా యేసయ్యా ఆనందము నీవేగా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము సర్వోన్నతుడా నీవే నాకు సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను నీ కృపయే కాచి కాపాడెను నీ ప్రేమే నన్ను ఆదరించెను నీ ప్రేమే నన్ను ఆదరించెను
సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను. బలచూచకమైనా మందసమానికై బలచూచకమైనా మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవయాగముగా యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమము నా ప్రాణమాయెను. సంఘక్షేమమే నా ప్రాణమాయెను. నీ ప్రేమే నన్ను ఆదరించెను. నీ ప్రేమే నన్ను ఆదరించెను. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో. చెదరిన మనసే నూతనమాయెను. ఉదయించెను నీ కృప నా ఎదలో. చెదరిన మనసే నూతనమాయెను. మనుగడయే మరో మలుపు తిరిగేను. మనుగడయే మరో మలుపు తిరిగేను. నీ ప్రేమే నన్ను ఆదరించెను. నీ ప్రేమే నన్ను ఆదరించెను. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను. కాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను. కాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించెను. నీ ప్రేమే నన్ను
ఆదరించెను. సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను, కాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను, కాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను. నన్ను కాచి కాపాడెను యేసయ్యా, కాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను, కాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను. దేవుణ్ణి ఆరాధించడానికి చిన్న వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 50 కీర్తనల గ్రంథం 56వ కీర్తన చదువుకుందాం. కీర్తనల గ్రంథము 56వ కీర్తన. ప్రధాన గాయకునికి యోనాతెలేము రెహోకీమను రాగం మీద పాడదగినది. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకునేటప్పుడు అతడు రచించిన అనుపద గీతం. దేవా నన్ను కరుణింపము, మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు. దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. నేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలనని ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున నేను ఆశ్రయించుచున్నాను. దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు ప్రభా పాటల్లో నిన్ను ఆరాధించడానికి సాయం చేశారు. పరిశుద్ధాత్మ దేవ, రాయించిన ఈ మాటలు ఈరోజు మాకు అవసరమైన రీతిలో రేమాగా ప్రభా ఏ విధంగా అయితే నీ మాటలు మాకు కావాలి ఆ విధంగా నీ మాటలు మాకు అందించండి దేవా. అందుకు కావలసిన ఆత్మను శక్తిని దయచేయండి. మా జ్ఞానంతో చెప్పగలిగే మాటలు కావు, ఇవి అర్థం చేసుకోవడానికి, ఆత్మలోకి పంపించడానికి మాకు ఆత్మనే సహాయపడాలి ప్రభా. అందుకే ఆత్మదేవ మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఈ విషయంలో సహాయపడమని కోరుతున్నాను. ఆ విధంగా మాకు ఏ మాటలైతే కావాలో అలా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని, అందుకు కావలసిన ఆరాధన హృదయాన్ని మళ్ళీ పుట్టించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
దావీదు గారు ఈ కీర్తన ఎప్పుడు రాశారో చెప్తున్నా, ఏ రాగం మీద పాడుకోవచ్చు, ఈ కీర్తన ఏ రాగంలో రాయబడిందో చెప్తున్నాడు. పాటలన్నీ కూడా కొన్ని రాగాల్లో ఉంటాయి, ప్రతి పాట కూడా ఏదో ఒక రాగంలో ఉంటుంది. ఈ రాగము యోనాతెలేము రెహోకీమ్ అనే రాగం మీద రాశారు. నాకు తెలిసి ఈ రాగము మరి సాడ్గా, బాధగా, మరి దుఃఖ సమయంలో ఉండే టైప్లో ఉండొచ్చు ఈ రాగం. ఎందుకంటే ఇక్కడ దావీదు పరిస్థితి ఫిలిస్తీన్ల చేతిలో పడిన పరిస్థితి, ఒకరి చేతిలో చిక్కుపడిన పరిస్థితి. ఫిలిస్తీన్లు దావీదును గాతులో పట్టుకున్నారు. దావీదు జీవితంలో చాలా కీర్తనలు దేవుణ్ణి ప్రార్థనలోనే వేడుకున్న కీర్తనలే కనిపిస్తాయి. స్తుతిస్తూనే ప్రార్థించిన వ్యక్తి దావీదు. ప్రార్థించడానికి అవసరమైనన్ని శ్రమల గుండా వెళ్ళిన వ్యక్తి దావీదు. ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, సంతోషం కలిగితే స్తుతించి కీర్తనలు పాడమన్నాడు. అందుకే దావీదు కీర్తనలో ఎక్కువ శ్రమలు ఉన్నాయి కాబట్టి ప్రార్థన గురించిన కీర్తనలు ఎక్కువ రాశాడు. ఈవెన్ 57వ కీర్తనలో కూడా నన్ను కరుణింపము దేవా, నన్ను కరుణింపము. స్టార్టింగే ఆయన చెప్తున్న పదం ఏంటంటే దేవా నన్ను కరుణించు, దేవా నన్ను కరుణించు. ఈ పదము ఒక వ్యక్తి చెప్తున్నాడంటే, ఈ మాట ప్రభువుకు ఒక వ్యక్తి చెప్తున్న సిచ్యువేషన్ ఉందంటే, దేవా నన్ను కరుణించు అనే పరిస్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడంటే అది చాలా భయంకరమైన పరిస్థితి అయి ఉండొచ్చు. ఎటు నుంచి సహాయం వచ్చే పరిస్థితి కాదు, ఎవరొచ్చి విడిపించే పరిస్థితి కాదు, ఒకనొక చిక్కుబడిన పరిస్థితి అయి ఉండొచ్చు. దేవా నన్ను కరుణించు, దేవా నన్ను కరుణించు అంటే దయచేసి నన్ను కరుణించు, నన్ను కరుణించు దేవా. ఒక కీర్తన ప్రారంభ పదము ఈ పదాన్ని ఉపయోగించాడంటే దేవుని కరుణ విషయంలో, దేవుని కనికరం విషయంలో, దేవుని సహాయం విషయంలో ఎంతగా పరితపిస్తున్నాడో ఆ పదంలో మనకు అర్థమవుతుంది. అందుకే దేవా నన్ను కరుణించు, నా దేవా నన్ను కరుణించుము అని 2 సార్లు చెప్పాడు 57వ కీర్తనం మొదటి లైన్లో. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణించు అంటే నాకు సహాయపడు దేవా, నాకు సహాయపడు. ఆ మాట చెప్తున్నాడంటే అతను ఎంత డీపెస్ట్ గా, లేదా ఎంత డీప్ గా, ఎంత లోతుగా మరి శ్రమలో, బాధలో, దుఃఖంలో లేదా పట్టుబడిన స్థితిలో ఉన్నాడు. తన జీవితము చిక్కుబడిన స్థితిలో ఉన్నాడు, తన లైఫ్ అయిపోయే స్థితిలో ఉన్నాడు. ఇక్కడ మనం మనం కూడా కొన్నిసార్లు దేవా నన్ను కరుణించు, దేవా నన్ను కరుణించు అనే మాట పలుకుతాం. ఏమి చెప్ప, అది చెయ్యి, ఇది చెయ్యని కాదు, దయచేసి కరుణించయ్య, కరుణించు. అదొక్క మాటే వస్తుంది కొన్నిసార్లు, దేవా కరుణించు. ఇక్కడ చెప్తున్నాడు, మనుష్యులు నన్ను మరింగాలని ఉన్నారు, దినమెల్లా వారు నాతో పోరాడుతూ నన్ను బాధిస్తున్నారు. అనేకులైతే గర్విష్టి నాతో పోరాడుతున్నారు, దినమెల్లా నా కొరకు పొంచి నన్ను మింగాలని ఉన్నారు. ఎలాంటి పరిస్థితి అంటే మనుషులు మృంగాలని, మనుషులు బాధించాలని మనుషులు పోరాడుతున్నారు, మృంగాలని పోరాడుతున్నారు, బాధించాలని పోరాడుతున్నారు. దినమెల్ల 2 లైన్లలో అదే మాట వినిపించాడు, దినమెల్ల రోజంతా
రోజంతా అనేకులు మనుషులు వారు దినమెల్ల బాధిస్తున్నారు, మృంగాలనుకుంటున్నారు, పోరాడుతున్నారు. ఒక వ్యక్తితో పోరాటం, ఒక వ్యక్తిని మింగాలనుకోవడం, ఒక వ్యక్తిని బాధించదలుచుకోవడం. దావీదు బాధ అది. నన్ను మింగాలనుకుంటున్నారు, దినమెల్ల బాధిస్తున్నారు, దినమెల్ల పొంచి ఉండి మరి మింగాలనుకుంటున్నారు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనుషులు కావచ్చు, లేదా కొన్ని పరిస్థితులు కావచ్చు, ఏదైనా మన జీవితాన్ని మరింగాలని చూస్తూ ఉంటాయి, మనల్ని బాధించాలని ఎదురు చూస్తూ ఉంటాయి, మనతో పోరాడుతూ ఉంటాయి, మనల్ని నొప్పి కలిగించే విధంగా దినమెల్లా బాధిస్తూ ఉంటాయి. అందుకే ఒక సందర్భంలో అంటాడు, నన్ను బాధించే నొప్పులు నన్ను నిద్రపోనీయవు అంటాడు యోబు గారు. నన్ను బాధించే నొప్పులు నన్ను నిద్రపోనీయవు అని. ఇక్కడ దావీదు గారి పరిస్థితి కూడా అది. దినమెల్లా నన్ను బాధిస్తా ఉన్నారు, దినమెల్లా నన్ను మృంగాలని నా కోసం పొంచి ఉన్నారు. అందుకే దేవా నన్ను కరుణించుము. ఇలాంటి ఒక పరిస్థితి మన జీవితాల్లో కూడా కొన్ని బాధించేవి దినమెల్లా చూస్తూ ఉంటాయి, కొన్ని ఏడిపించేవి, కొన్ని మింగాలనుకొని మృంగేవి, చిక్కించుకునేవి. ఇక్కడైతే దావీదుకు మనుషులు చిక్కించుకున్నారు, పట్టుకున్నారు. మన జీవితంలో ఒక్కొక్క విషయం మనల్ని బాధించవచ్చు, ఒక్కొక్క పరిస్థితి బాధించవచ్చు, ఒక్కొక్క ఆలోచన బాధించవచ్చు, ఒక్కొక్క సంఘటన బాధించవచ్చు, ఒక్కొక్క అనుకోనని ఊహించని విషయాలు బాధించవచ్చు. అలాంటి టైంలో భయమైంది. అదే చెప్తున్నాడు ఇక్కడ 3వ వచనంలో, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను, దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, శరీరదారులు నన్నేమి చేయగలరు. ఇలాంటి ఒక పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ధైర్యముగా, దేవుణ్ణి ఆధారంగా చేసుకొని దేవుణ్ణి సంతోషపరిచే విధమైన మాటలు చెప్తున్నాడు. అదే దేవునికి ఇస్తున్న ఆరాధన. ఒక పక్క ప్రార్థన చేస్తూనే, ఒక పక్క తనున్న సిచ్యువేషన్ చెప్తూనే దేవుని గొప్పతనాన్ని, దేవుని యొక్క శక్తిని, అలాంటి పరిస్థితిలో దేవుణ్ణి తీసుకునే విధానాన్ని చెప్తున్నాడు. అందులో ఏం చెప్తున్నాడంటే, నాకు భయమైన రోజు నేను ఆశ్రయించేది నిన్నే. అంటే భయములో నా ఆశ్రయము నీవే. శరీరదారులను నేనేం చేయగలరో నేను భయపడను. ఓకే, నాకు భయం అవుతుంది, కానీ నాకు భయమైన రోజు, నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయిస్తున్నాను, నీ వాక్యాన్ని బట్టి కీర్తిస్తున్నాను, నేను భయపడను, ఎందుకంటే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. భయమైన రోజులో ఆశ్రయమైన అనేక భయాలు కొన్నిసార్లు బాధిస్తాయి, కొన్ని భయాలు ఏడిపిస్తాయి, కొన్ని భయాలు అయోమయాన్ని కలిగిస్తాయి, కొన్ని భయాలు జీవితాన్ని చీకటిగా, ఇబ్బందిగా, సాగలేము అనిపిస్తాయి, జీవించలేమనే విధంగా భయపడతాయి, ఇంకా నా వల్ల కాదు అనే విధంగా భయపడతాయి, ఏం చెయ్యాలి అని భయపడతాయి, ఎలా అని భయపడతాయి. అలా నాకు భయమైన రోజు నాకు ఆశ్రయం నువ్వు, నేను నమ్మిక ఉంచేది నేను, నీ వాక్యాన్ని బట్టి నేను నిన్ను కీర్తిస్తా. నీ వాక్యం ఉంది, నాకు ఆశ్రయం నువ్వు, నీ యందు నేను నమ్మకం పెట్టుకుంటా. తర్వాత నేను భయపడను, శరీరదారులు నన్నేమి చేయగలరు. శరీర సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన విషయాలు, అవి ఏవైనా సరే
భయమైన రోజున దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అవేమీ చేయలేదు. భయమైంది అని ఆయన చెప్తున్నాడు, భయపడను అని ఆయన చెప్తున్నాడు. ఈ వచనాల్లో భయమయ్యే రోజు నీ దగ్గరికి వస్తాను అంటున్నాడు. నేను ఎందు నమ్మిక ఉంచాను కాబట్టి భయపడను అని ఆయనే చెప్తున్నాడు. భయం అవుతుంది అని చెప్తున్నాడు, భయపడను అని చెప్తున్నాడు. అలాగే మన జీవితంలో కొన్నిసార్లు బాధించేవి పట్టుకున్నప్పుడు, ఏడిపించేవి పట్టుకున్నప్పుడు, కృంగజేసేవి పట్టుకున్నప్పుడు భయమైంది. కానీ ఆ భయము కలిగిన రోజున ఆశ్రయము, మన నమ్మకము, మన భయాన్ని తీసివేయగలిగిన దేవుడు మనకున్నాడు. అందుకే ధైర్యంగా చెప్తున్నాడు, నాకు భయము సంభవించే దినమున నిన్ను ఆశ్రయిస్తాను, నిన్ను బట్టి నీ వాక్యాన్ని కీర్తిస్తాను, నీ యందు నమ్మిక ఉంచాను, నేను భయపడను. దేవుణ్ణి ఏదో మాటలతో చెప్పి ఆరాధించడం కాదు. సిచ్యువేషన్లో, ఒక పరిస్థితిలో దేవుణ్ణి మనం ఎంత నమ్మాము, దేవుణ్ణి బట్టి మనం ఎంత ధైర్యంగా ఉన్నాము, దేవుణ్ణి బట్టి ఎంత సంతోషిస్తున్నాము అని చెప్పగలిగిన హృదయము, జీవితము, మాటలు ఉండగలగడమే దేవునికి ఇవ్వగలిగిన ఆరాధన. ఒక పక్క పట్టుకున్నా సరే, ఒక పక్క మృంగాలని చూస్తున్నా సరే, ఒక పక్క బాధిస్తున్నా సరే, ఒక పక్క భయముతో గడుపుతున్నా సరే, నా భయానిలో ఆశ్రయం ఆయన వాక్యం ఉంది. నాకు నా దేవుని యందు నమ్మకం ఉంచా, నేను భయపడను. ఈరోజు అలాంటి ఒక ఉన్నతమైన ఒక మార్గము, ఒక ఏర్పాటు ఈరోజు దేవుని నమ్మిన ప్రతి ఒక్కరికి ఉంది. ఆయన ఆరాధించడానికి వచ్చిన మనకు కూడా ఇలాంటి అవకాశము, ఇలాంటి ధైర్యం ఉంది. భయమైన రోజున మన ఆశ్రయం, భయమైన రోజు మనతో ఉండగలిగిన వాడు, భయమైన రోజున భయాలన్నిటినీ తీసివేసి మనకు ధైర్యం ఇచ్చేవాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత ఇంకా ఏం మాట్లాడుతున్నాడంటే, దినమెల్ల వారు నా మాటలు అపార్థం చేయుదురు, నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యం పుట్టుచున్నవి, వారు గుంపుగూడి పొంచి ఉందరు, నా ప్రాణం దిగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు, తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందురా. దేవా, కోపముతో జనములను అనుకొట్టుము, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ పొట్టిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించుదును, యెహోవాను బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించుదును. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. ఇంకా 5 నుంచి 10, 11 వచనాల వరకు కూడా ఇలాంటి పరిస్థితి. వాళ్ళు దినమెల్లా నా మాటలు ప్రార్థన చేస్తున్నారు, నాకు హాని చేయాలన్న తలంపులే వాళ్ళకు పుడుతున్నాయి, నిత్యము పడుతున్నాయి, దినమెల్లా నిత్యం. నా కోసం వాళ్ళు గుంపు కొడుతున్నారు, పంచి ఉంటున్నారు, నా ప్రాణం తీయాలని నా అడుగులు కనిపెడతా ఉన్నారు. అంటే దావీదు పరిస్థితి ఎలా ఉందంటే, నా కోసమే వాళ్ళు నిలబడుకొని ఉన్నారు, నన్ను చంపడానికి, నన్ను దక్కించుకోవడానికి, నాకు హాని చేయడానికి. ఈ తలంపులే నా మాటలు అపార్థం చేసి నన్ను బాధించి నాకు హాని చేయాలని గుంపుగూడి రెడీ అయ్యి అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. దేవా, ఇలాంటి క్రియలు చేసే వాళ్ళు తప్పించుకుంటారా? నీ కోపం చేత వాళ్ళని అనగొట్టు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ కూడా జనాలు బాధిస్తున్నారు, జనాలు అదే పనిగా ఆయన కోసం ఎదురు చూస్తున్నారు, ఆయన్ను వేడిపిస్తున్నారు, దినమెల్ల వాళ్ళకి హాని చేయాలన్న తలంపులే. అప్పుడు దావీదు అంటాడు, నా సంచారములో నీవు లెక్కించి ఉన్నావు,
నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడుదును కదా. అంటే ఇలాంటి పరిస్థితిలో దావీదు ఏడ్చిన ఏడుపు, దావీదు కార్చిన కన్నీళ్లు, ఏం చేయలేని పరిస్థితిలో ఎన్నిసార్లు అలా చేశాడో, ఎన్నిసార్లు చేశాడు. అందుకే అన్నాడు నా సంచారములు. అంటే నేను సంచరించిన పరిస్థితులన్నీ నీవు లెక్క పెట్టావు. ఇలా నేను ఒకసారి, 2 సార్లు, 3 సార్లు కాదు, నేను ఎన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్ళాను, ఎన్నిసార్లు కన్నీళ్లు గార్చాను, ఎన్నిసార్లు నేను ఏడ్చాను. నా కన్నీళ్లకు నీ కవిలలో రాసి పెట్టావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచిపెట్టావు, నా సంచారాలు ఎన్నో, అవి నువ్వు లెక్కేసుకున్నావు అని చెప్తున్నాడు. అంటే దావీదు పరిస్థితి, దావీదు ఏడ్చిన పరిస్థితులు, దావీదు కన్నీళ్లు కార్చిన పరిస్థితులు, ఏడుపు గుండా పట్టుకోబడిన రీతిలో సంచరించిన పరిస్థితులు అన్ని దేవుడు లెక్క పెట్టాడు, రాశాడు, బుడ్డిలో లెక్కేసుకొని మరి ఆ కన్నీళ్లు పెట్టుకొని ఉన్నాడు. అంటే ఎన్నేళ్ళు అనుభవించింది, ఎన్ని సంవత్సరాలు దాని గుండా వెళ్ళినా, ఎన్ని రోజులు దాని గుండా వెళ్ళినా, ఎన్ని కన్నీళ్లు కార్చినా, ఎన్నిసార్లు కార్చినాం, దేని గురించి కార్చినామో అదంతా రాసి పెట్టుకున్నాడు. ఆ కన్నీళ్ళన్ని బుడ్డిలో దాచిపెట్టాడు. ఆ వెళ్ళిన మార్గాలన్నీ, ఎప్పుడెప్పుడు ఎలా జరిగిందో ఆ సంచారములన్నీ, ఆ సంచరించిన ప్రదేశాలన్నీ లెక్క పెట్టుకొని ఉన్నాడు. నిజంగా అలాంటి గొప్ప దేవుడు ఈరోజు మనకు ఉన్నాడు. కన్నీళ్లు చూసేవాడు, కన్నీళ్లు లెక్క పెట్టుకునేవాడు. ఎన్ని సంవత్సరాలు సంచరించిన దినాలన్నీ, ఇశ్రాయేల్ ప్రజలైతే 40 ఏళ్ళు సంచరించారు అరణ్యంలో. ఇంకా చాలు వెళ్ళండి అన్న. ఎక్కడెక్కడ సంచరించింది, ఏ బాధతో సంచరించింది, ఏ శ్రమలతో సంచరించింది, ఇన్నేళ్ళు ఎలా ఏడిపించినా అవన్నీ కూడా లెక్క పెట్టుకొని మరీ దాచిపెట్టి, కవిలలో రాసి పెట్టి, బుడ్డిలో ప్రతి కన్నీటి చుక్కను కూడా ఆయన దాచిపెట్టాడు అని చెప్తున్నాడు. ఉంచబడింది అంటున్నాడు. ఈ బుడ్డిలో నా కన్నీళ్ళని ఉంచబడి. ఎంతటి బాధలో కూడా ఒక మాట చెప్తున్నాడు, నేను మొరపెట్టే దినమున నా శత్రువు వెనుకకు తిరగదు. దేవుడు నా పక్షంగా ఉన్నాడని నాకు తెలియదు. దేవుని బట్టి దేవుని వాక్యాన్ని కీర్తిస్తా, యెహోవాను బట్టి ఆయన వాక్యాన్ని కీర్తిస్తా, దేవుని నందు నమ్మకం ఉంచా. నరులు నన్ను ఏం చేయగలరు, నేను భయపడను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, రెండవ విషయం, నేను మొరపెడితే చాలు నా శత్రువులు వెనక్కి వెళ్ళిపోతారు. భయమైన పరిస్థితిలో దేవుడు ఆశ్రయంగా ఉంటాడు. ఇంత ఏడుపులో, ఇంత కన్నీళ్లలో, ఇంత సంచారాలు, వాళ్ళు నా మీద ఇంత ప్లాన్లు చేసి కూర్చున్నప్పుడు నేను మొరపెడితే చాలు నా శత్రువులు వెనక్కి వెళ్ళిపోతారు. నా దేవుడు నా పక్షాన ఉన్నాడని నాకు తెలుసు, నాకు తెలిసింది, నాకు తెలియను. నేను మొరపెట్టే దినమున నా శత్రువులు వెనకకు తిరుగుతారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి కన్నీళ్లతో సంచరించుతున్న రోజుల్లో నేను దేవునికి మొరపెడితే చాలు, దేవుని దగ్గర నా కన్నీళ్లు కారుస్తే చాలు, దేవుడు అవి రాసుకుంటాడు, దేవుడు అవి లెక్కలో పెట్టుకుంటాడు, దేవుడు వాటికి వెల కడతాడు, లెక్కేసుకుంటాడు. ఆ కన్నీళ్లకు ఒక సపరేట్ గా ఒక బుడ్డి పెట్టుకుంటాడు, అవన్నీ ఆయన కవిలలో రాసుకుంటాడు. నేను మొరపెట్టే రోజు నా శత్రువులను వెనక్కి తీసుకెళ్తాడు, నా శత్రువు వెనక్కి మల్లుతారు. ఎంతమంది శత్రువులు ఎన్ని విధాలుగా గుంపుకొడి దినమెల్లా నిత్యము అదే విధంగా అదే పనిలో మన మీదకి లేచి కూర్చున్నా, మనము దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు శత్రువులు వెనక్కి వెళ్తారు. మనకున్న భయాలను వెనక్కి తీసుకెళ్లేవాడు, మన శత్రువులందరినీ వెనక్కి పంపించేవాడు, మన మీదకి లేచిన పరిస్థితులను అనగదొక్కేవాడు, మనల్ని కోసం పొంచి ఉన్నవి,
మనకు హాని చేయాలని మన మీదకి ఎక్కిన ప్రతి దాన్ని దేవుడు వెనక్కి తీసుకుగలడు, వెనకకి మళ్ళించగలడు. వెనకకి తిరుగుదురు. ఏవైతే మన మీదకి వచ్చినాయో, ఏవైతే ఏడిపించినావో, ఏవైతే బాధించినావో, ఏవైతే కన్నీళ్లు కార్చేటట్టు చేసావో, ఏవైతే ఆ లోయలో సంచరించే విధంగా చేసావో, వాటన్నిటినీ దేవుడు వెనక్కి మళ్ళించగలడు, వెనక్కి పంపించగలడు, వెనక్కి వెళ్ళేటట్టు చేయగలడు. వచ్చిన ప్రతి దాన్ని వెనక్కి మార్చగలడు, వెనక్కి తీసుకెళ్ళగలడు. ఆయన వెనక్కి మళ్ళించగలడు. నా శత్రువులను వెనక్కి మళ్ళించగలడు, నా పరిస్థితులను వెనక్కి మళ్ళించగలడు, నా బాధలను వెనక్కి మళ్ళించగలడు, నా అవమానాలను వెనక్కి మళ్ళించగలడు, నా పోరాటాలను వెనక్కి మళ్ళించగలడు, నా అపజయాలను వెనక్కి మళ్ళించగలడు, నా నిర్ణయాలను వెనక్కి మళ్ళించగలడు, నా యొక్క అసంతృప్తులను, నా యొక్క ఆర్థిక ఇబ్బందులను, నా యొక్క అనారోగ్యాలను, ప్రతి దాన్ని వెనక్కి మళ్ళించగలడు నేను మొరపెడితే చాలు. అంటే ఇక్కడ దేవుని గురించి ఎలా చెప్తున్నాడంటే, నేను మొరపెడితే నా శత్రువులు వెనక్కి మళ్ళగలిగే ఒక బలమైన ఒక ఏర్పాటు నాకు ఎప్పుడూ ఉంది. దేవుడు నా పక్షాన ఉన్నాడు. భయమైన రోజు నాకు ఆశ్రయంగా ఉంటాడు. నాకు మొరపెడితే చాలు, అవి ఎంత శత్రువులైనా వెనక్కి తీసుకెళ్ళగలడు. నేను మళ్ళీ భయపడను, నాకేం చేయగలరు వారిని చెప్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. ఈ పరిస్థితులైనా, మనుషులైనా, ఈ శరీరదారులు ఏం చేయగలరు? ఆత్మ రూపంలో ఉన్న వ్యక్తి, ఆత్మ సహాయాన్ని చేయగలిగిన వ్యక్తి, పరలోక సమ్మతమైన వ్యక్తి నాకు సహాయం చేసినప్పుడు ఇవేమి చేయగలరు? అందుకే లోకంలో ఉన్న ఏ పరిస్థితి అయినా, ఏ మనుషులైనా, ఏ దాని గుండా వెళ్ళినా కూడా అది దేవుని కంటే గొప్పది కాదు. ఇది నేను పరిష్కరించలేను, దీని దగ్గర నాకు సమాధానం లేదు, ఇది నా వల్ల కాదు అని చెప్పగలిగే విధంగా దేవుడు ఏనాడు మనలాగా అమ్మో ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఆలోచించేంత శక్తిహీనుడు కాదు. ఆయన పరిష్కరించలేంది, ఆయన దారి చూపించలేంది, ఆయన మార్చలేంది, ఆయన వెనక్కి మళ్ళించలేంది ఏదీ లేదు. ఆఫ్టర్ ఆల్ ఈ శరీరదారులు నన్ను ఏం చేయగలరు? శరీర సంబంధమైన, లోక సంబంధమైన నన్ను ఏమి చేయగలవు? ఆత్మశక్తి కలిగిన దేవుడు నేను మొరపెట్టినప్పుడు నాకు సహాయం చేసి నా పక్షాన ఉన్నాడు కాబట్టి నేను భయపడను అని దావీదు చెప్పగలిగిన ఆ దేవుడే ఈరోజు మనకు ఉన్నాడు. అందుని బట్టి మనం ఆరాధించాలి. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు, దేవా నీవు మరణ లోయలో నుండి, మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నా. నేను జీవపు వెలుగులోనికి, దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతి యాగము అర్పించేదను. ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, దేవా నన్ను కరుణించుము అని స్టార్ట్ చేసిన ఆయన నీకు స్తుతి యాగము చేస్తాననే విధంగా ఈ ప్రార్థనను ముగించాడు. ఎంత గొప్ప వ్యక్తి! సహాయాన్ని కోరుతున్న వ్యక్తి, సహాయపడమని వేడుకతో వేడుకుంటూ ప్రార్థించి స్టార్ట్ చేసిన ఆ వ్యక్తి నేను స్తుతిస్తా, నా మొక్కుబళ్ళు చెల్లిస్తాను అనే విధంగా కీర్తనను ముగించాడు. ఒకే కీర్తనలోనే ప్రార్థిస్తూ ఒకే కీర్తన ఎండింగ్కి వచ్చేసరికి స్తుతిస్తూ ముగించాడు. అందుకు కారణం చెప్తున్నాడు, మరణములో నుండి నా ప్రాణాన్ని తప్పించినావు. ఎస్కేప్ అన్నమాట, తప్పించినావు. ఒక లారీ వచ్చి ఒక వ్యక్తిని కొట్టబోతుంటే సిస్టర్లు తప్పించినట్టు మరణములో నుంచి అట్లా పక్కకు తీసుకొచ్చావు, అట్లా తప్పించావు. ఆ దారిలో ఉంటే వచ్చి మరణం కొట్టుకొని పోయి తప్పించావు, పక్కకి తీసుకొచ్చావు. జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో సంచరించేటట్లు జారి పడకుండా నీవు నా పాదాలని తప్పించావు.
నీ సన్నిధిలో సంచరించేటట్లు, జీవం వెలుగులో సంచరించేటట్లు నా పాదాలను జారి పడకుండా తప్పించు. పడిపోయేవాడిని, జారి పడిపోయేవాడిని, నీ సన్నిధిలో నుంచి వెళ్ళిపోయేవాడిని. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవునికి దూరం అవ్వకుండా, దేవుని సన్నిధిని కోల్పోకుండా, దేవుని మీద విశ్వాసం కోల్పోకుండా, దేవుని అడుగు చాడల్లో నుంచి వెళ్ళిపోకుండా, దేవుని సన్నిధిలో జీవపు వెలుగుతో ఈ రోజు వరకు కూడా మనల్ని నడిపిస్తున్నాడు. మరణము రాకుండా మరణపు లోయల్లో మరణము నుంచి తప్పిస్తూ వచ్చినాడు. మరణం అంటే శరీరపరమైనదే కాదు, పాపం వచ్చి చంపకుండా, పాపం వల్ల వచ్చేది జీతమైన మరణము చంపకుండా దేవుడు తప్పిస్తూ వచ్చా. అందుకే నువ్వు మరణం నుంచి తప్పించావు, జారి పడకుండా నీ సన్నిధిలో జీవపు వెలుగలిగి సంచరించినట్లు నా పాదాలను తప్పించావు, నా పాదాలను తప్పించావు, నా మరణాన్ని తప్పించావు, నా అడుగులను తప్పించావు, నా నడకలను తప్పించావు. అదే దారిలో నేను ఉంటే నీ సన్నిధిలో ఉండేవాడిని కాదు, అదే దారిలో ఉంటే ఈ లోకంలో ఉండేవాడినే కాదు. నువ్వు తప్పించావు, నువ్వు తప్పించావు. దేవుడు వచ్చి మనల్ని తప్పించేవాడు, మరణం నుంచి తప్పించేవాడు, మరణకరమైన పరిస్థితుల నుంచి తప్పించేవాడు, దేవుని సన్నిధికి లో గడపకుండా దూరం చేసే చీకటిలో బ్రతికే బ్రతుకు నుంచి మన పాదాలను తప్పించేవాడు. ఈరోజు అంత గొప్ప దేవుడని నీకు మొక్కుబళ్ళు చెల్లిస్తా, నా స్తుతియాగం చెల్లిస్తానని కీర్తన ముగిస్తూ వచ్చాడు. నిజంగా ఇలా అమ్మంటే మాటలు మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు రావు. ఇలాంటి మాటలు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పలేము. మన ప్రార్థనలో ఏదో రిపీటెడ్గా మనం అనుకున్నయే వస్తాయి తప్ప ఒక పదాన్ని ఒక అనుభవాన్ని దేవుని గురించి చెప్పగలిగిన వ్యక్తి దావీదు. ఎన్నో విషయాలు వాళ్ళు గుర్తు చేసి బట్టి, ఎన్నో విషయాలు వాళ్ళు అనుభవించడాన్ని బట్టి, ఎన్నో విషయాలు వాళ్ళు అలా జీవించడాన్ని బట్టి ఈరోజు మనకు కూడా అలాంటి మాటలే ఈరోజు మనము కూడా చెప్పగలిగిన విధంగా ఆరాధించడానికి సహాయపడుతున్నాయి. నాకు భయము సంభవించిన రోజున నా ఆశ్రయం, నేను మొరపెడితే చాలు నా శత్రువులు వెనక్కి మళ్ళుతారు. మరణం నుంచి నీ సన్నిధికి దూరం కాకుండా జీవ వెలుగులో సంచరించినట్లు తప్పించావు. ఈరోజు మనల్ని ఇంతవరకు కాపాడుతుంది ఆయన. దేవునిలో బ్రతకడానికి, దేవునిలో జీవించడానికి, దేవుని సన్నిధిలో ఇంకా మన అడుగులు ఉండడానికి, దేవుని నీతిలో, దేవుని పరిశుద్ధతలో ఉండడానికి మనకు సహాయపడుతుంది ఆయన. ప్రేమ కలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దావీదు గారి యొక్క అనుభవాలు ఎంతో గొప్పవి అయినా, అందుకే ఇవన్నీ రాయించారు ప్రభా. మా పరిస్థితిలో ఇలాంటి పరిస్థితులు జరిగినట్టు మాకు జరిగితే ఇలా నీ గురించి మేము చెప్పలేము ప్రభా. దినమెల్ల పొంచిన, దినమెల్ల కాపు కాసి కూర్చున్నా, బాధించాలని, మృంగాలని, పోరాడాలని, ఇలాంటి భయమైన పరిస్థితుల్లో ఆశ్రయం, నాకు భయమైన రోజున నాకు ఆశ్రయం. ఎంత గొప్ప మాట దేవా. ఎన్నోసార్లు మమ్మల్ని ప్రభువా ఏడిపించిన పరిస్థితుల్లో, కృంగజేసిన పరిస్థితుల్లో, పూల చేసిన పరిస్థితుల్లో, భయమైనప్పుడు ప్రభా నా మా ఆశ్రయమైనందుకై వందనాలు ప్రభా. అవేమి చేయలేవు, నేను భయపడను, నా పక్షాన నా దేవుడు ఉన్నాడు అని చెప్పగలిగే ఒక గొప్ప శక్తి, గొప్ప వరము, గొప్ప ఏర్పాటు ఎప్పుడు ఉంది ప్రభా.
ఆ విధంగా మీరు మాకు ఉన్నందుకై వందనాలు ప్రభా. నిత్యము ప్రభా హాని చేయాలని, నిత్యము కీడు చేయాలని పొంచి ఉన్నప్పుడు కన్నీళ్ళ సంచారాలు, కన్నీళ్ళ బుడ్డి, కన్నీళ్ళ కవితలు ప్రభా నీ సన్నిధిలో దాచి ఉంచారు, రాసి ఉంచారు, లెక్కించి ఉంచారు. ఎన్నేళ్ళు సంచరించింది, ఏ ఏ పరిస్థితుల్లో సంచరించింది, ఎన్నేళ్ల నుంచి కన్నీళ్లు కార్చింది. ఆ కన్నీళ్లు ఎంతో, వాటి విలువ ఎంతో దేవుడు. ప్రతిదీ లెక్కి పెట్టుకున్నారు, ప్రతిదీ కొలిచి పెట్టుకున్నారు, ప్రతిదీ దాచి పెట్టుకున్నారు, ప్రతిదీ రాసి పెట్టుకొని ఉన్నారు. అందుని బట్టి నీకు స్తుతిస్తున్నాను ప్రభా. ఏడిపించినవైనా, బాధించినవైనా, అరణ్యంలో సంచరించే విధంగా కన్నీళ్లలో సంచరించేటట్టు చేసినవైనా, అవి ఏవైనా సరే దేవా, నీకు మొరపెడితే చాలు వాటిని వెనక్కి మళ్ళీ చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. నీకు మొరపెట్టే దినాన అవన్నీ వెనక్కి తీసుకెళ్ళగలవు, వెనక్కి పంపించగలిగేటట్లు చేయగలిగిన దేవుడు. నాకు ప్రభా వచ్చిన ప్రతి పరిస్థితుల్లో కూడా నీకు మొరపెట్టిన దినమున నువ్వు వెనక్కి వెళ్ళగేటట్లు చేయగలిగిన దేవుడు నాకున్నందుకే స్తుతిస్తున్నాను. అంతేగాక నాయన, శరీరపరమైన మరణము రాకుండా, ఆత్మ సంబంధమైన పాపము చేత కలిగిన మరణము రాకుండా, నీ సన్నిధికి దూరమై చీకటిలో సంచరించకుండా, నీ జీవపు వెలుగలిగి నీ సన్నిధిలో సంచరించే విధంగా మీరు నన్ను తప్పించినారు, నా పాదాలను తప్పించినారు. ఎప్పుడు ఇంతవరకు ప్రభు నీ సన్నిధిలో, నీ యొక్క అడుగుజాడలలో నిన్ను ఆనుకొని బ్రతకగలుగునట్లు ప్రతి పరిస్థితుల్లో కూడా మీరు తోడుగా ఉన్నారు ప్రభా. అందుని బట్టి నీకు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలం దేవా, ఏమించి నీకు ప్రభా వెల చెల్లించగలం దేవా. ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి దేవుడుగా మీరున్నారని దావీదు అనుభవించి, దావీదు గారు మరి రాయబట్టి ఈరోజు మేము ప్రభా తెలుసుకోగలుగుతున్నాం. అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు మేము ఎలాగా నిన్ను ఆనుకొని నిన్ను స్తుతించాలో, అలాంటి పరిస్థితుల్లో కూడా నీకు మేము ఘనత ఎలా తీసుకురాగలము, నిన్ను బట్టి మేము ఎలా అతిశయించగలము, నిన్ను బట్టి మేము ఎలాగా నీకు కృతజ్ఞతాస్తుతులు, మొక్కుబళ్ళు, స్తుతి యాగాలు చెల్లించగలము. ప్రభా నీకే స్తోత్రాలు దేవా. తెలియజేయబట్టే తెలుసుకోగలిగా, రాయించబట్టే తెలుసుకోగలిగా ప్రభా. ఇలాంటి గొప్ప దేవుడు అయ్యా. భయమైన రోజున మా ఆశ్రయం, మొరపెట్టిన దినమున అవి ఏ శత్రువులైనా, ఏ పరిస్థితులైనా వెనక్కి పంపించగలిగిన వాడు. మరణం రాకుండా, చీకట్లో సంచరించకుండా ప్రభా మా పాదాలను, మా యొక్క జీవితాలను తప్పించినావు నాయన, తప్పించినావు. అందుని బట్టి హృదయపూర్వకంగా నేను స్తుతిస్తూ ఈ నా దీన స్తుతి నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా శత్రువులు నన్ను తరుముచుండగా, నా ఆత్మ నాలో కృంగెనే ప్రభు.
స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు స్తుతి పాత్రుడా నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో పొంగెనే ప్రభు నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో పొంగెనే ప్రభు నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువులందరూ వెనుతి కాపాడినావు నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేను నా ప్రభు నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేను నా ప్రభు నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా స్తుతి
స్తుతి పాత్రుడా నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా శత్రువులు నన్ను తరుమోచుండగా నా ఆత్మ నాలో ఉండెనే ప్రభు. నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే, నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే, శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే, శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నీ వాక్య ధ్యానమే ఆ త్రోవకు వెలుగై నన్ను నిలిపెను నీ సన్నిధిలో, నీ సంగములో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిలిపెను నీ సన్నిధిలో, నీ సంగములో. నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే, నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే, శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నన్ను నిలిపెను నీ సన్నిధిలో, నీ సంగములో. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతులందుకో ఆసీనుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతులందుకో ఆసీనుడా. నా స్తుతులందుకో ఆసీనుడా, మా స్తుతులందుకో ఆసీనుడా. చిన్న వాక్యాన్ని చదువుకుందాం. పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ పేతురు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం కాంచి చదువుకుందాం. క్రీస్తు శరీరం మందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకున్నాడు. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరం మందు జీవించు మిగిలిన కాలం మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలికి ఏమీ లేక ఉండను. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు
త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అనజనుల ఇష్టములు నెరవేర్చుకున్నటకు గతించిన కాలమే చాలు. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. సజీవులకును మృతులకు తీర్పు తీర్చులకు సిద్ధంగా ఉన్న వానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. మృతుల ఆత్మ విషయంలో మానవ రీతి తీర్పు పొందినట్లు, ఆత్మ విషయంలో మృతుల శరీర విషయంలో మానవ రీతి తీర్పు పొందినట్లు, ఆత్మ విషయంలో దేవుణ్ణి బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటించబడేది. చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. పేతురు గారు ఏర్పరచుకున్న ఒక అపోస్తలుడు ప్రభువా, నీ సువార్తను నీ తర్వాత మోయడానికి ఒక స్తంభంగా ఎన్నుకున్నారు ప్రభువా. ఆయనతో మీరు మాట్లాడిన మాటలు, ఆయనకు ఇచ్చిన మీ ఆత్మ ప్రత్యక్షతలను బట్టి ఆ రోజు నాయన ఆ సంఘంలో చెదిరైన విశ్వాసుల్ని బలపరచడానికి ఎన్నో విషయాలు ప్రభువా, ఎవరు రాయని విషయాలు, ఎవరు తెలియజేయలేని విషయాలు పేతురు గారి ద్వారా మీరు బయలుపరిచినందుకే వందనాలు. ఒకవేళ పేతురు పత్రికలో లేకపోయింటే చాలా విషయాలు మాకు తెలిసేవి కాదు ప్రభువా. అలాంటి అమూల్యమైన మాటల కోసమే వందనాలు చెల్లిస్తున్నాను. అవి గుర్తు చేసుకుంటున్నాము, జ్ఞాపకం చేసుకుంటున్నాము, మరొకసారి వాటిని ధ్యానిస్తూ ఉన్నాం ప్రభువా. వాటిని మా హృదయంలోనికి తీసుకెళ్ళండి. వాటిని మా జీవితంలోకి ఎలా తీసుకెళ్లాలో ఆ పరిస్థితుల్లోకి మీరే తీసుకెళ్ళండి ప్రభువా. ఆ విషయంలో మీరే మాకు సమృద్ధిగా సహాయపడమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పేతురు గారు చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. ఇందులో 4వ అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు చెప్పాడు. అదేంటంటే శరీర విషయంలో శ్రమపడాలి అని చెప్పాడు. క్రీస్తు శరీర విషయంలో శ్రమపడిన కనుక, శరీరం ముందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకున్నాడు. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించే మిగిలిన కాలం మీదట మనుషాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపంతో జోలిక ఏమీ లేక ఉండును. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే క్రీస్తు ప్రభు శరీర విషయంలో శ్రమ పడ్డాడు. శరీరంలో శ్రమ కలిగింది. కొన్నిసార్లు శరీర సంబంధమైన శ్రమలు విశ్వాసంలో అది కోల్పోవడానికి కారణమవుతాయి. కానీ ఇక్కడ శ్రమపడాడు ప్రభు, మీరు కూడా శ్రమ పడ్డాన్నే ఒక ఆయుధం లాగా ధరించుకోమన్నాడు. ఒక వెపన్ లాగా ధరించుకోమంటున్నాడు. ఒక ఆయుధం లాగా ధరించుకోమంటున్నాడు. శ్రమ పడ్డం అనేది ఎలాగంటే ప్రభు చాలా విషయంలో శ్రమ పడ్డాడు. శోధనల విషయంలో శ్రమ పడ్డాడు, పోరాటాల విషయంలో శ్రమ పడ్డాడు, అవమానాల విషయంలో శ్రమ పడ్డాడు, పాపం విషయంలో పోరాటంలో శ్రమ పడ్డాడు. శ్రమ అంటే చాలా విషయాల్లో శ్రమ పడ్డాడు. శరీరానికి కావాల్సిన లేదు ప్రభు. శరీరాన్ని ఏది కోరుకుంటే దాంతో తృప్తిపరచలేదు. శరీరాన్ని కొన్నిసార్లు నలగొట్టాల్సి వచ్చింది. శరీరం చెప్పినట్లు చేయకుండా శరీర విషయంలో శ్రమ పడాల్సి వచ్చింది. ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే శరీరం అందు శ్రమ పడ్డాడంటే శరీరపరమైన పని చేసి కష్టపడాలని కాదు. శరీరంలో కొన్నిసార్లు శరీరాన్ని సుఖ పెట్టడం కంటే శరీరాన్ని శ్రమ పెట్టడం మంచిదని చెప్తున్నాను. శరీరానికి కావాల్సినవి ఇవ్వకుండా, శరీరానికి కావాల్సినవితో వాటిని తృప్తిపరచకుండా శరీరాన్ని శ్రమ పెట్టాలి.
శ్రమ పెట్టడము శరీరాన్ని అంటే పనిచేస్తూ శ్రమ పెడతారు. ఆ విషయం గురించి మాట్లాడట్లేదు. పాపము చేయకుండా, శరీరానికి సంబంధించినవి చేయకుండా శ్రమ పెట్టాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు. మనము శరీరమందు శ్రమ పడితే, ఆ శరీరమందు శ్రమ పడిన వాడు శరీరంలో జీవించే మిగిలిన కాలము శరీరాశలను అనుసరించి నడుచుకోకుండా దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపంతో జోలి ఉండదు. ఇక్కడ ఏ విధమైన శ్రమ గురించి మాట్లాడుతుందంటే, పాపం చేయడానికి శరీరానికి మనం సపోర్ట్ చేయకుండా, పాపం చేయకుండా ఉండడానికి, దేవుని ఇష్టానుసారంగా జీవించడానికి, శరీర సంబంధమైన ఆశలు అనుసరించి నడుచుకోకుండా శరీరాన్ని శ్రమ పెట్టాలి. శరీరాన్ని శ్రమ పెట్టడం అనేది ఆయుధంగా మార్చుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే శరీరాన్ని ఒకప్పుడు శ్రమ పెట్టినప్పుడు ఎన్నో చేస్తూ వచ్చాం. పోకిరి చేష్టాలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు, ఇవన్నీ శరీరానికి సంబంధించినవి. వాటితో కాలం గడిపి శరీరాన్ని సంతోషపరుచుకున్నాం, శరీరానికి సుఖాన్ని ఇచ్చాం. అవన్నీ నెరవేర్చడానికి గతించిన కాలం చాలు. ఇప్పుడు శరీరాన్ని శ్రమ పెడితే వాటిని ప్రకారం చేయకుండా దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతాం అని చెప్పడము ఈ అధ్యాయంలో, ఈ యొక్క ప్యాసేజ్ లో, ఈ యొక్క పారాగ్రాఫ్ లో పేతురు గారి యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఆ ఆశల ప్రకారం మనం జీవించినందుకు వాళ్ళు మనల్ని ఆశ్చర్యపడుతూ దూషిస్తున్నారు. అదే చెప్తున్నాడు, అపరిమితమైన ఆ దుర్వ్యాపారం నందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వాళ్ళు ఆశ్చర్యపడుతూ మమ్మల్ని దూషిస్తున్నారు. అంటే ఏంటి? ఈ విందులు, ఈ త్రాగుబోతులు, ఈ పాటలు, ఈ దురాశలు, ఈ పోకిరి చేష్టాలు, ఇవన్నీ శరీరానికి సంబంధించిన చేయకుండా ఉండడం వల్ల వాళ్ళకు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు వీళ్ళు ఒకప్పుడు చేసిన వాళ్ళే, ఒకప్పుడు తాగిన వాళ్ళే, ఒకప్పుడు తిరిగిన వాళ్ళే, ఒకప్పుడు చెందిన వాళ్ళే, ఇప్పుడేంది వీళ్ళు ఇలా జీవిస్తున్నారని వాళ్ళతో పాటు మనం పరిగెత్తనందుకు ఆశ్చర్యపడి ఈరోజు వాళ్ళు దూషిస్తున్నారు. అదే ఇక్కడ చెప్తున్నా. ఆ రోజు సంఘం కూడా కొన్ని మానుకున్నారు, కొన్ని చేసేటి మానుకున్నారు. శరీరానికి కావాల్సిన విషయాలు, శరీర సంబంధమైన కొన్ని విషయాలు అందరితో పాటు ఒకప్పుడు చేసిన అన్యజనుల ఇష్టాలు నెరవేర్చడానికి గతించిన కాలం చాలు అన్నాడు. ఒకప్పుడు వాళ్ళతో పాటు బ్రతికి శరీరానికి సంబంధించిన చేసినవి చాలు. ఇప్పుడు శరీరపరంగా శ్రమ పడాలి. శరీరపరం అనేది ఆయుధంగా ధరించుకోవాలి. శరీరపరంగా శ్రమ పడడం అనేది ఆయుధంగా ధరించుకోవాలి. అన్యజనులు ఇలా శరీర ప్రకారం జీవిస్తున్నారు. అన్యజనులు ఇంకా దాంట్లోనే పరిగెత్తుతున్నారు. మనం పరిగెత్తనందుకు ఆశ్చర్యపడుతున్నాం. కానీ వాళ్ళు మృతులకు, సజీవులకు తీర్పు తీర్చే దేవునికి ఉత్తరవాదు. వాళ్ళు అలా నెరవేర్చి చేసే వాళ్ళందరూ దేవునికి ఒకరోజు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దేవుడు కూడా మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లు, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారికి సువార్త ప్రకటించబడింది. అంటే ఇక్కడ శరీరపరంగా శ్రమ పడాలి. శరీరపరంగా శ్రమ పడకపోతే దానికి తగిన తీర్పు ఉంది, దానికి తగిన శిక్ష ఉంది. దేవునికి ఉత్తరం సమాధానం చెప్పాలి. అందుకనే వాళ్లకు కూడా శరీరాన్ని బట్టి తీర్పు రాగలిగినట్లు, ఆత్మ విషయంలో మరి దేవుని బట్టి జీవించినట్లు సువార్త ప్రకటించబడింది. కాబట్టి శరీర విషయంలో క్రీస్తు శ్రమ పడిన గనక మీరు కూడా అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోండి. అలా శ్రమ పడిన వాడు పాపంతో జోలి లేకుండా దేవుని ఇష్టానుసారంగానే ప్రవర్తిస్తాడు అని చెప్పి ఇక్కడ చెప్తూ వచ్చాడు. తర్వాత ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే 7, 8, 9, 10 మనకున్న కృపావరాలను వినియోగించుకోవాలని చెప్తూ ఈ 7, 8 వచనాలు రాస్తూ వచ్చాడు.
అయితే అన్నిటి అంతము సమీపించి ఉన్నది కనుక మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయొచ్చు. ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. ప్రేమ అనేక పాపములు తప్పును గనక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని గంటల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి. సనుక్కోకుండా ఒకరికొకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధించాలి. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు తనకు అనుగ్రహించు సామర్థ్యం కొలది చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహింపరచబడును. యుగ యుగంలో మహిమయు ప్రభావము ఆయనకుండును గాక. ఆమేన్. ఇక్కడ కృపావరాలు వినియోగించుకోవాలి. అవి ఎలా అంటే అన్నిటి అంతము సమీపించింది కాబట్టి ప్రార్థన చేయడానికి మీరు మెలకువగా ఉండండి. స్వస్థ బుద్ధి గలవారు అంటే మంచి బుద్ధి కలిగిన వారు ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండండి. తర్వాత ప్రేమ అనేక పాపాలు కప్పిద్ది కాబట్టి ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలి. ప్రార్థన చేయాలి, అది ఒక వరం. ప్రేమ కలిగి ఉండాలి. తర్వాత ఒకరికొకడు సన్నుకోకుండా ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యం ఇవ్వాలి. ప్రార్థన చేయాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఆతిథ్యం ఇవ్వాలి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకుల్లాగా ఒక్కొక్కడు పొందిన కృపావరం కొలది ఒకరికొకడు ఉపచారం చేయాలి. అంటే దేవుళ్ళలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కొన్ని వరాలు ఇచ్చాడు దేవుడు. కృపావరాలు అంటారు. బోధించడం అయితే దేవుని వాక్కులు బోధించినట్టు బోధించాలి. అదే చెప్తున్నాడు. ఒకడు బోధిస్తే దైవోక్తులను బోధించినట్టు బోధించాలి. అంటే దేవుడు చెప్తున్నట్టే చెప్పాలి. ఒకడు ఉపచారం చేస్తే దేవుడు దాని నుంచి ఉపచారం చేసే పనే. ఒకడికి బోధించే పని వస్తుంది, ఒకడికి ఉపచారం చేసే పని, ఒకడు ఆతిథ్యం ఇవ్వడము, ఒకళ్ళు ప్రార్థన చేయడము, ఒకళ్ళు ప్రేమ కలిగి ఉండడము. ఇవన్నీ కృప విషయంలో కృపా వరాలు. ఇవన్నీ ఒకళ్ళు మంచి విశ్వాసం ఉంటది, మంచి వరం ఉంటది ఒకరికి. ఇవన్నీ కృపా వరాలన్నీ కూడా మనకిచ్చే సామర్థ్యం కొలది పర్ఫెక్ట్ గా మనకు దేవుడిచ్చిన శక్తి కొలది చేయమంటున్నాడు. ఇందువలన అన్నిట్లో దేవుడు మహింపరచబడతాడు. ఇందువలన అన్నిట్లో యేసుక్రీస్తు ద్వారా దేవునికి మహిమ కలిగేది. యుగ యుగాలు కూడా ఆయనకు మహిమ కలగాలి. ఆమేన్ అన్నాడు. అందుకని అప్పుడున్న సంఘానికి ఏం చెప్తున్నాడంటే, దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళందరూ కొన్ని పనులు ఉన్నాయి, కొన్ని వరాలు ఉన్నాయి. అవేంటంటే అన్నిటి అంతం సమీపిస్తుంది కాబట్టి దేవుని రాకడ కోసం ప్రార్థన చేస్తూ సిద్ధపడాలి. తర్వాత ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండాలి. తర్వాత ఒకరికొకడు ఆతిథ్యము సనుక్కోకుండా ఇవ్వాలి. తర్వాత ఒకరికొకటి ఉపచారం చేసుకోవాలి. తర్వాత దేవుని గృహ విషయాల్లో ఒక మంచి గృహ నిర్వాహకుడు అంటే ఒక మంచి పనోన్లాగా, ఒక పనే వ్యక్తి ఒక మంచి పనోన్లాగా, గృహాన్ని నిర్వాహం చేసే వ్యక్తిలాగా, అది బోధించేదైతే దేవుణ్ణి బోధించినట్లు దైవోక్తుల్లాగా బోధించాలి. ఉపచారం అయితే అలాగే ఉపచారం చేయాలి. ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడు, అందరికి అన్ని ఇవ్వడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క వరం ఉంటుంది, ఒక్కొక్కటి ఒక కృపావరం ఉంటుంది. కొంతమందికి ఎక్కువ ఉంటాయి, కొంతమందికి అన్నీ ఉంటాయి. వాటిని దేవుని సామర్థ్యం కొలది పర్ఫెక్ట్ గా చెయ్యాలి. అప్పటికి దేవునికి మహిమ కలిగింది. ఆ మహిమ యుగ యుగాలు కూడా కలగాలి కలగాలి. ఆమేన్ అని చెప్తున్నాడు. కాబట్టి పేతురు గారు ఏం చెప్తున్నాడంటే, శరీర విషయంలో శ్రమపడాలి. అప్పుడు మనం పాపము లేదా పాపం చేసిన వాళ్ళలాగా మనం బ్రతకము, దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతాం. అలా పాపం చేసే వాళ్ళు దేవునికి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. తర్వాత మనకు కృపావరాలు ఉన్నాయి, నానా విధమైన వరాలు ఉన్నాయి. వాటిని దేవుని శక్తితో మనకిచ్చిన ఆ బలముతో పర్ఫెక్ట్ గా చేయాలి.
తర్వాత ఇంకొక విషయాన్ని ఇక్కడ రాస్తున్నాడు 12వ వచనం నుంచి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించున్నతం క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామం నిమిత్తం మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చుచున్నాడు కనుక మీరు ధన్యులు. మీలో ఎవడు నరహంతకుడు గాని, దొంగగా గాని, దుర్మార్గుడు గాని, పరుల జోలికి పోయేవాడు గాని బాధ అనుభవించకూడదు. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక పేరును బట్టియే దేవుని మహింపరచాలి. తీర్పు దేవుని యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్ద ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? కాబట్టి దేవుని చిత్త ప్రకారము నీతిమంతుడు రక్షించబడ్డ దుర్గమం అయితే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకున్నవాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, శ్రమలు బాధలు క్రీస్తును బట్టి కలుగుతాయి అని చెప్తున్నాడు. కలిగితే అప్పుడు ఎలా ఉండాలి మీరని చెప్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, శ్రమలు బాధలు క్రీస్తును బట్టి కలుగుతాయి. ఆ కలిగినప్పుడు మీరు ఎలా ఉండాలి అని చెప్తున్నాడు. మిమ్మును శోధించుటకు అగ్ని వంటి మహాశ్రమ వచ్చి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడి. అంటే ఏం చెప్తున్నాడంటే, అప్పుడున్న సంఘానికి వచ్చిన శ్రమలు భయంకరమైనవి, తట్టుకోలేనంత భయంకరమైనవి. వాళ్ళు ఎప్పుడు ఊహించలా. క్రీస్తుని నమ్మితే, క్రీస్తు కోసం జీవిస్తే ఇంతగా హింసిస్తారా, ఇంతగా బాధిస్తారా, ఇంతగా చంపుతారా అని అప్పుడున్న సంఘానికి తెలియదు. వాళ్ళు ఒక వింత జరుగుతుందా మన జీవితాల్లో, ఏంటి ఇది అని ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు. ఇంత అగ్ని వంటి మహాశ్రమల క్రీస్తులోకి వస్తే ఏదో బాగుంటది, హ్యాపీగా ఉంటది. క్రీస్తు మన కొరకు చనిపోయాడంటే, క్రీస్తు దేవుని రాజ్యం మనకి ఇస్తాడన్నాడని మేమొస్తే ఇన్ని శ్రమలా అని ఆ రోజు సంఘము ఆశ్చర్యపోతున్నారు. ఒక వింతలాగా అయిపోయింది వాళ్ళకి, ఒక వింత జరుగుతున్నట్టుంది. అప్పుడు జీవితాలకి వాళ్ళకి జరుగుతున్న జీవితానికి అసలు సంబంధం లేకుండా అయిపోయింది. దాని విషయం ఏం చెప్తున్నాడంటే, అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో వింత జరుగుతుందని ఆశ్చర్యపడద్దు. ఇది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం. క్రీస్తులోకి వచ్చిన మనందరికి ఒకప్పుడున్న జీవితానికి ఈ జీవితానికి ఒక వింతలాగా అయిపోతుంది. ఒక వింత జరుగుతున్నట్టు అగ్ని వంటి శ్రమలు శోధనలు మనల్ని మారుస్తాయి. నా జీవితం ఏంది ఒక వింతలాగా, ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది, ఈ వింతలాంటి అగ్ని, ఈ శ్రమలేంటి అని అనిపిస్తుంది. దాని విషయంలో ఆశ్చర్యపడొద్దు. ఇట్ షుడ్ బి హ్యాపెన్, అది జరగాలి. అయితే మళ్ళీ చెప్తున్నాడు, క్రీస్తు మహిమ బయలుపరిచిన రోజు, అంటే క్రీస్తు వచ్చిన రోజు మీరు మహానందంతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమల్లో పాలివారయ్యన్నంతగా సంతోషించండి. ఈ శ్రమల్లో ఎలా ఉండాలని చెప్తున్నాడంటే, ఒక వింత జరుగుతుందని ఆశ్చర్యపడద్దు. మీకు రేపు క్రీస్తు వచ్చినప్పుడు మహానందంతో సంతోషించినట్టుగా, అందులో పాలివారైనట్టుగా, అందులో పార్ట్నర్ అయినట్టుగా, అందులో పార్ట్నర్షిప్ తీసుకున్నట్టుగా, అందులో నువ్వు కూడా పాల్పొందినట్టుగా, అందులో నువ్వు భాగం పంచుకున్నట్టుగా, అందులో నువ్వు కూడా షేర్ తీసుకున్నట్టుగా సంతోషించండి. క్రీస్తు అనుభవించాడు, నేను అనుభవిస్తున్నా. క్రీస్తు మహింపరచబడ్డాడు, నేను మహింపరచబడ్డా. క్రీస్తుని చంపేశారు, నన్ను చంపేస్తారు. క్రీస్తు లేచాడు, నేను లేస్తాను. క్రీస్తును అవమానించారు, క్రీస్తును మరి కొట్టారు, క్రీస్తును వేధించారు, మనల్ని వేధిస్తారు, మనల్ని అవమానిస్తారు, మనల్ని అలా చేస్తారు. అప్పుడు ఏమవ్వాలంటే, క్రీస్తు అనుభవించినట్టుగా నేను అనుభవిస్తా. క్రీస్తు అనుభవించిన దాంట్లో నా శరీరంలో నా వంతు
నేను భరిస్తా. అందుకే క్రీస్తు శ్రమల్లో పాలివారయ్యున్నంతగా క్రీస్తు పడింది మనం కూడా చేశాము, క్రీస్తు అనుభవించింది మనం అనుభవిస్తున్నాం, క్రీస్తు వెళ్ళింది మనం వెళ్తున్నాం, క్రీస్తు చూసింది మనం చూస్తున్నాం ఈ శరీరంలో అని ఆ పాలివారయ్యున్నందుకు సంతోషించమంటుండు. పాలివారయ్యున్నంతగా సంతోషించండి, ఆశ్చర్యపడద్దు వింత జరుగుతున్నట్టుగా. తర్వాత పాలివారైతున్నామని సంతోషించండి. ఆ శ్రమల్లో మనం భాగం పంచుకుంటున్నాం, మనం అనుభవిస్తున్నాం, మనం తీసుకుంటున్నాం, తింటున్నాం, వాటిని మన శరీరంలో రుచి చూస్తున్నామని సంతోషించమంటున్నాం. ఎందుకంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మహా ఆనందంతో సంతోషం ఉంది కాబట్టి. అయితే ఇంకొక మాట ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, క్రీస్తు నామం కోసం నింద పాలైతే దేవుని ఆత్మ, మహిమాస్వరూపి అయిన ఆత్మ మీ మీద నిలుస్తుంది, మీరు ధన్యులు. అలా క్రీస్తు కోసం అనుభవించే నిందల్లో, శ్రమల్లో మీరు ధన్యులు. దేవుని ఆత్మ వచ్చి నిలబడితే మీ మీద. అందుకే శ్రమల్లో, నిందల్లో దేవుని కోసం మనం అనుభవించినప్పుడు, దేవుని కోసం పడిన బాధ, దేవుని కోసం పడిన నిందల్లో దేవుని ఆత్మ వచ్చి మన మీద నిలబడతాడు. అందుకే యేసుప్రభు కూడా అదే మాట చెప్పాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, దూషించి, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకునేప్పుడల్లా ధన్యులు, సంతోషించండి, ఆనందించండి, పరలోకంలో మీ ఫలము అధికమవుద్ది అని చెప్తున్నాడు. అంటే క్రీస్తులోకి వచ్చిన వాళ్ళకి శ్రమలు ఉన్నాయి, అగ్ని లాంటి శ్రమలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, దూషణలు ఉన్నాయి. యేసుప్రభుని దూషించారు, యేసు ముఖాన్ని ఉమ్మి వేశారు, యేసుప్రభునే కొట్టారు, యేసుప్రభుని ఎగతాళి చేశారు. అలాంటి నిందలు ఉన్నాయి. ఆ నిందల్లో ఆత్మదేవుడు మీ మీద నిలుస్తాడు, మీరు ధన్యులు అని చెప్తున్నారు. ఇలా చెయ్యండి శ్రమల్లో. అంతేగాని ఒక నరహంతకునిగా, ఒక దొంగతనం చేసినోనిగా, ఒక దుర్మార్గుడిగా, పరుల జోలికి పోయేవాడిలాగా వాటి కోసం శ్రమలు అనుభవించవద్దు. నరహత్య చేసినోని లాగా, దుర్మార్గుడిగా, పరుల్లోగా జోలికి పోయేవాడిలాగా, అలాంటి వారుగా మనం శ్రమలు అనుభవించకూడదు. క్రీస్తు కోసం అనుభవించాలి. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే ఆ పేరును బట్టి సిగ్గు పడకుండా ఆ పేరును బట్టి మయంపరచాలి. క్రైస్తవుడైనందుకు, క్రీస్తు నమ్మినందుకు బాధ అనుభవిస్తే సిగ్గుపడాల్సిన అవసరం లేదు. క్రీస్తు నమ్మి ఏడవాల్సి వస్తే, క్రీస్తు నమ్మి పోగొట్టుకోవాల్సి వస్తే, క్రీస్తు నమ్మి నిందల పాలు అవ్వాల్సి వస్తే, క్రీస్తు నమ్మిని అన్నీ పోగొట్టుకున్నా సరే, క్రీస్తును నమ్మి క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగిన వాడు. దేవునిలోకి వచ్చినందుకు బాధ అనుభవించాల్సి వస్తే, దేవునిలోకి వచ్చినందుకు ఏడుపు అనుభవించాల్సి వస్తే సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఆ పేరును బట్టే మయంపరచాలని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని ఇంటి యొక్క తీర్పు ఆరంభం, అది మన యుద్ధ ఆరంభం అయితే మరి అవిధేయులైన వారి గతి ఏంటి? నీతిమంతుడే రక్షించబడ్డం కష్టమైతే భక్తిహీనుడు, పాపి ఎక్కడ నిలబడతాడు? ఒకరోజు తీర్పు ప్రారంభం అవుతుంది. ఇలా మనం జీవించకపోతే, శ్రమల్లో మనం ఇలా ఉండకపోతే, ఒక నరహంతకుడిగా, దొంగగా, పాపం చేసి బాధపడబడదు. క్రైస్తవుడైనందుకు బాధపడు, క్రీస్తులోకి వచ్చి బాధపడు, క్రీస్తు నమ్మి బాధపడు. కానీ ఒక మోసగాడిగా, ఒక దొంగగా, ఒక నరహంతకునిగా, ఒక అన్యాయం చేసిన వాడిగా అట్లా బాధపడొద్దు. క్రైస్తవుడైనందుకు బాధపడినా, క్రైస్తవుడైనందుకు ఏడ్చినా కూడా ఏం చేయాలంటే దేవుని చిత్త ప్రకారం బాధపడేవాళ్ళు. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం అంట బాధపడటం అనేది. బాధపడడం వాళ్ళు దేవుని చిత్త ప్రకారం బాధపడేవాళ్ళు. అంటే కొంతమంది జీవితాల్లో బాధలు దేవుని చిత్త ప్రకారం బాధపడేవాళ్ళు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు ఆత్మలను అప్పగించుకోమన్నాడు. ఎందుకంటే అప్పుడున్న బాధలు భయంకరమైన, ఆ బాధల్లో చచ్చిపోవాల్సి వచ్చింది వాళ్ళు.
ఆ బాధపడేటప్పుడు వాళ్ళ ఆత్మలు అప్పగించుకున్నారు. అందుకే స్టెఫన్ను కొట్టేటప్పుడు, తండ్రి వీళ్ళని క్షమించు, ఇదిగో నా ఆత్మను అప్పగిస్తాను. అప్పుడు ఎంతో మందిని తగలబెడుతున్నప్పుడు, సింహాలకేస్తున్నప్పుడు, చంపుతున్నప్పుడు వాళ్ళ ఆత్మలను అప్పగించుకున్నారు. ఆ బాధపడుతూనే, వాళ్ళు తిట్టకుండా, కొట్టకుండా, దూషించకుండా, ఆ బాధలు పడుతూనే ఆ నమ్మకమైన సృష్టికర్తకు ఆత్మలను అప్పగించుకున్నారు. దేవా, ఈ బాధలతోనే చచ్చిపోతాను. బాధలతో చచ్చిపోయారు వాళ్ళు, శ్రమలతో చచ్చిపోయారు, ఏడుపులతోనే చచ్చిపోయారు, వ్యాధులతోనే చచ్చిపోయారు, నరక వేదనలతోనే చచ్చిపోయారు. అందరినీ విడిపించల దేవుడు. ఖడ్గాలతో చంపారు, రంపాలతో కోసారు, తాళ్ళేసి తాళ్ళల్లో మనుషులను కట్టి పిండి చేసే విధంగా బాధించారు. వాళ్ళు బాధపడుతూనే, వాళ్ళు దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు. కొంతమంది దేవుని చిత్త ప్రకారం బాధపడాల్సి వచ్చినప్పుడు, క్రైస్తవుడైనందుకు బాధపడాల్సి వచ్చినప్పుడు, మహాశ్రమల్లో ఏదో వింతలాగా జీవితం అనిపిస్తున్నప్పుడు ఎలా జీవించాలో ఈ పారాగ్రాఫ్ లో రాస్తూ వచ్చాడు. మీరు ఆశ్చర్యపడొద్దు, అదేదో వింత అనుకున్నట్టు. పాలివారైనంతగా సంతోషించండి, మా ఆత్మ వచ్చే మీ ఆ శ్రమల్లో మీ మీద నిలబడతాడు. బాధపడొద్దు, సిగ్గుపడొద్దు, బాధల్లో బాధపడుతూనే ఆత్మలను దేవునికి అప్పగించుకోండి. అంటే ఒక క్రైస్తవ విశ్వాసి, దేవుణ్ణి నమ్మిన విశ్వాసి శ్రమల్లో, క్రీస్తుని బట్టి కలిగే బాధల్లో ఎలాంటి వైఖరి, ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలో పేతురు గారు ఈ వచనాల్లో చెప్తూ వచ్చారు. అందుకని మన జీవితాల్లో కూడా అగ్ని లాంటి శ్రమల్లో, అగ్ని లాంటి బాధల్లో, అగ్ని లాంటి వేదనలో మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలో ఇందులో రాస్తూ వచ్చాడు. కాబట్టి 3 విషయాలు ఇందులో చెప్పాడు. శరీర విషయంలో శ్రమపడాలి, వరాలను సరిగా వినియోగించుకోవాలి, క్రైస్తవుల్లో మన శ్రమల్లో మన వైఖరి, బాధల్లో మన వైఖరి ఎలా ఉండాలి. కాబట్టి మాటలను బట్టి ప్రార్థన చేసుకుంటాం. ఆ రోజు సంఘానికి పేతురు గారు ఇచ్చిన ఆ విషయం ఈరోజు దేవుడు మళ్ళీ గుర్తు చేస్తూ వచ్చాడు. అంతే, మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అవసరమని దేవుడు అవన్నీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ప్రార్థన చేసుకుంటాం. శరీర విషయంలో శ్రమ పడితే పాపంతో జోలి ఉంటుంది. శరీర విషయంలో శ్రమ పడితే దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తాం. శరీర విషయంలో కొన్ని మనం చేయకపోయినందుకు, శరీర సంబంధమైన సంతోషాలు మనం పాల్గొనందుకు ఎంతో మంది మనల్ని దూషిస్తుండొచ్చు. వాళ్ళలాగా మనం జీవించినందుకు ఎంతో మంది మనల్ని అవమానిస్తూ ఉండొచ్చు. అయినా పర్లేదు, శరీర విషయంలో శ్రమ పడమన్నాడు. శరీర విషయంలో మనం సంతోషపరచుకోకుండా, శరీర ఆశలను అనుసరించకుండా శరీర విషయంలో శ్రమపడి, శరీర విషయంలో శ్రమ పడ్డం అంటే శరీర లోక సంబంధమైన పనులు చేసి కాదు, పాపము శరీరంలోకి రాకుండా, పాపము క్రియలు శరీరంలోకి రాకుండా, పాపం చేయాలన్న ఆలోచనలు శరీరంలోకి రాకుండా శరీరాన్ని శ్రమపరచబట్టమన్నాడు, శరీరాన్ని బాధించమన్నాడు. అదేవిధంగా దేవుడు మనకిచ్చిన వరాలు వినియోగించుకోమన్నాడు. అది ప్రార్థన అయిన, ప్రేమైన, ఉపచారమైన, ఆతిథ్యమైన, బోధ అయిన దేవుడు మనకిచ్చిన వరాలు, దేవుడిచ్చిన సామర్థ్యం కొలది. ఎందుకంటే ఆయన రాబోతుంది. అన్నిటి అంతము సమీపమైంది. అన్నిటి అంతం అంటే ప్రతి దాన్ని దేవుడు తీసేయబోతున్నాడు. అన్నిటికీ అంతం రాబోతుంది. మన వరాలు వినియోగించుకోవాలి. ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలి. ప్రేమిస్తూ తప్పులు కప్పిపెట్టగలగాలి. సనుక్కోకుండా ఆతిథ్యం ఇవ్వగలగాలి. దైవోక్తులు బోధించినట్టు బోధించాలి. దేవుడిచ్చిన సామర్థ్యం చొప్పున ఉపచారం చేయాలి. ఇలా చేస్తే దేవునికి మహిమ వస్తుందంట. అలాంటి మహిమ మనం ఇవ్వగలగాలి. తన కృపా వరాలు మనకిచ్చాడు. తన వరాలు మనకిచ్చాడు. ఆ వరాలు మనం వినియోగించుకోవాలి.
దేవుళ్ళకి వచ్చిన మనకి మహాశ్రమలు, మహాబాధలు ఉంటాయి. అవేదో వింతలాగా భావించకూడదు. ప్రభువులు అనుభవించినట్టుగా మనం కూడా పాలివారయ్యినంతగా సంతోషించాలి. దేవుని ఆత్మ మనకు ఆ శ్రమంలో నిలుస్తుంది. ఆ శ్రమంలో, ఆ బాధలో నమ్మకంగా బాధపడుతూనే దేవునికి మన ఆత్మలను అప్పగించుకోగలగాలి. ఒకవేళ కొన్ని బాధలు జీవితాంతం వరకు పోకపోయినా, ప్రాణం పోయేంత వరకు పోకపోయినా, ఆ బాధపడుతూనే ఆత్మను అప్పగించుకోగలగాలి. ఆ బాధలతోనే జీవితాన్ని ముగించగలగాలి. అందుకని దేవుని చిత్త ప్రకారం బాధపడేవాళ్ళు. దేవుని చిత్తంలో బాధపడినా బాధ లేదు. దేవుని చిత్తానికి బయట సంతోషించడం కంటే, దేవుని చిత్తానికి బయటకు వచ్చి ఆనందంగా జీవించడం కంటే, దేవుని చిత్తంలో బాధపడుతూ చచ్చిపోవడం మేలు. దేవుని చిత్తంలో బాధపడుతూ మన ఆత్మలను దేవునికి అప్పగించుకునేంత వరకు సిగ్గుపడకుండా పేరును బట్టే సంతోషిస్తూ అలా జీవించాలి. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అదే కాల సమయంలో మాకు ఇచ్చిన మాటల కోసమే వందనాలు ప్రభా. పాటల్లో సహాయం చేస్తూ వచ్చినారు నాయన. ఎంతో గొప్ప విషయాలు దావీదు గారు తెలియజేయకపోతే మాకు తెలిసేవి కాదు. మాకు భయమైన రోజు ఆశ్రయం మేము మొరపెడితే చాలయ్యా. అవి ఏవైనా, ఎంత పెద్దవైనా, శత్రువులైనా వెనక్కి వెళ్ళించే దేవుడు. దేవా, మమ్మల్ని మీ సన్నిధిలో నిలబెట్టి మరణాన్ని తప్పించావు. మా పాదాల చీకట్లో పడకుండా తప్పించావు. అలాంటి దేవుడు అని గుర్తు చేస్తూ వచ్చారు. అంతేకాకుండా ప్రభా, శరీర విషయంలో శ్రమ పడాలి, వరాలు వినియోగించుకోవాలి. క్రైస్తవుడిగా బాధపడాల్సి వచ్చినప్పుడు, క్రైస్తవుడిగా మహా అగ్ని మంటి శ్రమలు పడాల్సి వచ్చినప్పుడు దేవా ఎలా జీవించాలో తెలియజేస్తున్నందుకే నాలో వాక్యమైన వారిని మాటలు ఫలింపచేయండి దేవా. వరాలు సరిగా వినియోగించుకోవడానికి సాయం చేయండి. ఈ రీతిగా సార్వత్రిక సంఘాలు అందరూ కూడా ప్రభా ఎంతో మంది నీ వాక్యాలు ప్రకటిస్తూ ఉన్నారు, సేవ చేస్తూ ఉన్నారు ప్రభా. విశ్వాసులు ఎంతో మంది ఆరాధించడానికి ఈరోజు సన్నిధికి వచ్చారు ప్రభా. వారందరినీ కూడా ప్రభు అంగీకరించండి. ఇంకా ఎంతో మంది లోకంలోనే ఉన్నారు ప్రభా, తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. వారి విషయంలో కనికరించండి దేవా. నీ యొక్క రక్త ప్రోక్షణ కిందికి తీసుకురండి దేవా. అందులో మాకు తెలిసిన వారు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు ఉన్నారు, మా ఊరి వారు ఉన్నారు, మా యొక్క ప్రభా ప్రియులైన దేశంలో ఉన్నవారు ఉన్నారు ప్రభా. వారందరినీ, ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని మీరు అక్కడొచ్చే ఎవరిలోపు మరణాలు వచ్చేంత వరకు నేను తెలుసుకునే విధంగా చేయండి ప్రభా. మీరే కృప చూపించండి తండ్రి. ఇంతవరకు మాతో ఉన్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ వారం అంతా నీ కృపను ఉంచండి దేవా. నీ సన్నిధి ప్రకాశము దయచేయండి. నీ సన్నిధిలో ముఖ కాంతి చేత దేవా మా మీద నీ మహిమను ప్రసరింపచేయండి దేవా. మాకు కావలసిన జ్ఞానం, మాకు కావలసిన ఆలోచనలు, మాకు కావలసిన ఆత్మశక్తి, శరీరపరమైన శక్తి, శరీరానికి కావలసిన ప్రతిదీ ప్రభు దయచేయండి దేవా. పాపాన్ని జయించగలిగే శక్తి దయచేయండి. ఆత్మలో బలం తెచ్చుకున్నట్లుగా ఆత్మ వర్షము, ఆత్మ ప్రసన్నత, ఆత్మ ప్రత్యక్షతలు మాకు దయచేయి ప్రభా. తండ్రి, మీరే కృప చూపించండి. నీ ఆశీర్వాదం మా మీద ఉంచండి. నీ తోడు మా మీద ఉంచండి. నీ సన్నిధి మా మీద ఉంచండి. నీ సన్నిధిలో ఉన్న కరుణా కటాక్షం ప్రభా మా మీద ఉంచండి. నీ ముఖ కాంతితో ప్రభా మమ్మల్ని తేజరింప చేయండి దేవా. ఆ రీతిగా మీరే కృప చూపించండి ప్రభా. ఎంతో మంది ఇబ్బందుల్లో ఉన్నారు, అనారోగ్యంలో ఉన్నారు, శ్రమంలో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, అసమాధానంలో ఉన్నారు, వేదనలో ఉన్నారు ప్రభా. ఆయా శోధనలలో కూడా ఎంతో మంది ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు. జ్ఞాపకం చేసుకో దేవా. వీటిలో మీ సహాయాన్ని సమృద్ధిగా దయచేయండి. అన్ని విషయాల్లో మీరు కృప చూపించండి దేవా.
పరిపాలన విషయంలో, అధికారుల విషయంలో, నాయకుల విషయంలో సహాయం చేయి దేవా. ఈ భూమి మీద బ్రతికిన కాలం ఇంకెంతో ప్రభా. ఈ భూమి మీద మనిషి ఆయుష్ ఎంతో తెలియదు. భూమి యొక్క అంతం ఎప్పుడో తెలియదు దేవా. రాకడలో మేము ధైర్యంగా సిగ్గుపడకుండా ప్రభా, నీ నీతి, నీ పరిశుద్ధత కలిగి జీవించినట్లు, మమ్మల్ని ఎదుర్కోగలుగున్నట్లు మా కృప అనుగ్రహించండి దేవా. వారమంతా సహాయం చేయండి దేవా. అన్ని విషయాల్లో మీరే కృప చూపించమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి, వాక్య ప్రకారం జీవించడానికి వారమంతా మనకును సార్వత్రిక సంఘ విశ్వాసులకు, పరిశుద్ధులకి, ఊపిరితో ఉన్న ప్రతి ఒక్కరికి తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.